నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీరు చాకచక్యంగాను ఆకట్టుకునేటువంటి తత్వంతో ఉండేటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ మాసంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడో చేసినటువంటి తప్పులు అంటే వీరు ఏం చేస్తారంటే ఎవరికైనా సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే లేదు అనకుండా చేస్తూ ఉంటారు, అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు పేక చుట్టుకుంటాయి అనమాట. ఎప్పుడైతే మంచి చేస్తామో ఆ మంచి చేసిన చెయ్యి చెడుతో కోరుతుండేది కాబట్టి వారందరూ కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండకపోవటమా, లేకపోతే వీరిని చూడకపోవటమా, వీరిని దరి చేర్చకపోవటము జరుగుతూ ఉంటుంది అనమాట. దానివలన గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా లేకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్కన కుజుడు, ఒక పక్కన కేతువు కూడా వీరికి బాధిస్తూ ఉన్నారు. ఇక వీరికి అంటే ఈ మూలిక రీతి మీద తాటికే పడింది అన్నట్టుగా ఒక పక్కన అప్పులు బాధ ఉండి, ఒక పక్కన డబ్బులు వేరే వారికి ఇచ్చేసి సహాయం చేసి వారు సమయానికి ఇవ్వకుండా వీరు అనుకున్నటువంటి స్థానంలో వీరు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి అయితే ఇబ్బందులు ఉంటాయి డిసెంబర్ మాసంలో అని చెప్పొచ్చు. ఇక వేరే సాఫ్ట్వేర్ కానివ్వండి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు. ఇక వేరే ఏదైనా సొంతగా వ్యాపారాలు చేసే వారికి, హోటల్స్ రంగంలో ఉన్న వారికి అయితే కొంతమేర నెట్టుకుపోవచ్చు అని చెప్పొచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే డిసెంబర్ మాసంలో చేయకపోవడం మంచిది. ఇక ఆరోగ్య ప్రకారంగా కూడా వీరికి స్ట్రెస్, అలానే హార్ట్, లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు, కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అయితే అనుకూలాలు కనిపించట్లేదు డిసెంబర్ మాసం. ఎందుకంటే మోఢ్యం కూడా ఉంది, అందులో సంక్రాంతి నిలబెట్టేటప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి
చేయడానికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 19th తర్వాత పెళ్లి చేసుకునే దానికి బాగుంటుంది. కాబట్టి అప్పుడు పెట్టుకునే ముహూర్తాలకైతే చేసుకోవచ్చు. ఇక కొత్తగా వ్యాపారాలు అయితే ఏం చేసుకోవద్దు. జాబు ప్రకారం కూడా ప్రయత్నం చేయడం అనవసరం. కొత్తగా ఏదైనా చేసుకోవాలంటే వ్యాపారం చేసుకోవచ్చు. అప్పు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఈ డిసెంబర్ మాసంలో గ్రహాలని కాదు, దేవుణ్ణి కూడా నమ్ముకుంటే చాలా మంచిది. దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచిది. అందులోనూ ఈ యొక్క వృషభ రాశి కాబట్టి, వృషభ రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికైనా బాగానే ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా కావాలనుకుంటే కనుక ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, గల్ఫ్ కంట్రీలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మార్చి తర్వాత. ఇప్పుడు ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి సంవత్సరం మార్చి తర్వాత అయితే ప్లానింగ్ పక్కా కల్పిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికైనా ముందు వీరికి నరదిష్టి నరఘోషతో పాటు పితృదోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక డిసెంబర్ మాసాలు చేసుకున్నట్టయితే వీరికి రానున్న కాలంలో అంతా కూడా బాగుంటుంది. దాని తగ్గట్టు పరిహారం వీరికి ఏంటంటే, ఎక్కడ వీరి సమీప దూరంలో ఎక్కడైనా సరే వీరికి నది, వాగు, చెరువు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటివి ఏమైనా ఉంటే కనుక అక్కడ గోధుమలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే సజ్జలు 1/4 కిలో, జీడి గింజలు 5 ఇవన్నీ కూడా కలగలుపుకొని తీసుకొని ఒక ముడుపులా కట్టుకొని ఆ ముడుపు నెత్తిన పెట్టుకొని అట్లనే నీటిలో మునగాలి. ఒక చేత్తో ముడుపు, ఒక చేత్తో ముక్కు పుట్టుకోవాలి. లేదా ముక్కు మూసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, ముక్కు మూయకపోతే. కాబట్టి ఈ వృషభ రాశి అందరూ కూడా ఆ నీటిలో మునిగేసి అక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి కర్మలు కావచ్చు, క్రియలు కావచ్చు, పాపాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, ఏవైతే మనకు బాధిస్తున్నాయో, అష్టదిబ్బలు ఏవైతే ఉన్నాయో, అనుకున్న పని ముందుకు వెళ్ళకపోతే ఏదైతే ఉందో, కాళ్ళేమో గడపలు దాటో, కోరికలేమో గడపలు దాటుతాయి. కోరికలు కొండలు దాటి కాళ్ళు గడపలు దాటం అన్నటువంటి కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి, మా మీద ఉన్న దోషాలన్నీ పోవాలి అని చెప్పేసుకొని అనుకొని ఈ ముడిపు ఏదైతే ఉందో 2 సార్లు మునిగిన తర్వాత ఆ ముడిపు అందులో వేసేయాలి. వేసేసి మళ్ళీ 2 సార్లు మునిగి ఏ బట్టలతో అయితే స్నానం చేస్తారో ఆ బట్టలు కూడా అందులో వదిలిపెట్టాలి. అప్పుడు వీరికి అన్ని రకాల దోషాలు కూడా పటాయించి పరాపంచలైపోతాయి అనమాట. దాంతోపాటు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఆలయంలో ఆ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులతో మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకుంటే కనుక అంతటితో ఆ పరిహారం అయిపోతుంది. ఆ తర్వాత అదే రోజు పరిహారం ఏంటంటే కనుక వీరు ఆ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు గోంగూర, ఆవకాయ, ఉసిరికాయ, దాంతోపాటు వీరు ఉప్పు కూడా తగ్గించేసి సైంధవ లవణం వాడితే చాలా మంచిది. రాక్ సాల్ట్ అంటారు. రాక్ సాల్ట్ వాడితే నెల మొత్తం కూడా రాక్ సాల్ట్ వాడవచ్చు. వీరు వాడితే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర మెరుగవుతూ ఉంటాయి. అలానే ఇంట్లో రాక్ సాల్ట్ ఏదైతే ఉందో ఈ రాక్ సాల్ట్ గ్లాసులో పోసి దానిలో నీళ్లు పోసేసి ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన పెట్టినట్టయితే ఆర్థిక సమస్యలు కూడా వీరికి నెరవేరేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మార పరిహారం చేసుకున్నట్టయితే వృషభ రాశి వారు కూడా డిసెంబర్ మాసంలో అదృష్టవంతులు అవుతారు. 31st రోజు వీరు కూడా ఎంజాయ్ చేస్తారు. జనవరి 1st వీరు కూడా ఆలయానికి వెళ్తారు. అంతా బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు.